అలాగ సారథ్యం చేయవలసి వస్తే 14వ రోజున జరిగిన పరిణామం ఏమిటంటే, సాయంత్రం 4:30 అయింది. సైంధవుడి దగ్గరికి వెళ్ళడానికి ఇంకా చాలా మైళ్ళ దూరం ఉంది. మైళ్ళ దూరం ముందుకు సాగుతోంది. ఈలోపు గుర్రాలు బాగా అలసిపోయాయి. వాటికి నీళ్లు కావాలి, గడ్డి తినిపించాలి. అర్జునుడికి చెప్పాడు, బావా ప్రతిజ్ఞ అంటే చేసేసావు కానీ గడియారాలు లేవు కానీ 5 అయిపోయినట్టుగా ఉంది వ్యవహారం. ఇంకో గంటన్నరలో సూర్యుడు అస్తమించాడు, కానీ గుర్రాలు పరిగెట్టాలా లేవయ్యా, అలిసిపోయాయి. మనకున్నట్టుగా పంతం వాటికి ఉండదు కదా, నీకంటే పంతం ఉంది. గుర్రాలు ప్రతిజ్ఞ చేయలేదు కదా, గుర్రాలకు అభిమన్యుడు కొడుకు కాదు కదా, నీ కొడుకు అని. అందుకని గుర్రాలకి మేత ఉండాలి కదా అంటే, బావా ఏం చేయమంటావు అన్నాడు. వీరుడు నువ్వు ఆలోచించుకోవాలి, ఏం చేద్దామని వచ్చావు యుద్ధానికే అని చెప్పి నీ ప్రతాపం అంతా ఉపయోగించి ఇక్కడికిక్కడ నీరు పుట్టించమన్నాడు. అప్పుడు అర్జునుడు పాతాళ లోకానికి వెళ్ళేలా బాణం వేసి పాతాళ గంగ పైకి రప్పించాడు. అది నరుడు అంటే, అర్జునుడు అంటే ఆయన బాణశక్తి అటువంటి. సరిగ్గా భీష్ముడు దాహం తీర్చడానికి కూడా పాతాళ గంగను రప్పించాడు. అదే బాణం ఇక్కడ వేసి పాతాళ గంగను రప్పించాడు. బాగానే ఉంది. అప్పుడు ఒక చెరువు లాంటిది ఏర్పడింది, అక్కడ ఒక మడుగు లాంటిది, చలమ అంటారు, ఓ చలమ లాంటిది ఏర్పడింది. ఆ చలమలోకి ఈ 4 గుర్రాలని తీసుకెళ్ళాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చేసిన సేవ, అర్జునుడు ఆ చలమకు చుట్టుపక్కల ఉండి శత్రువులు రాకుండా యుద్ధం చేస్తున్నాడు. ఈయన చేసిన సేవ ఏమిటో తెలుసా? లీలాసుకులు వర్ణిస్తున్నాడు. గుర్రాలెంత అదృష్టం చేసుకున్నాయి. నక నియమిత కండూన్ పాండవస్యందనాశ్వాన్, నక నియమిత కండూన్ పాండవస్యందనాశ్వాన్ అనుదినమభిషించన్ అంజలిస్థైః పయోభిః, అనుదినమభిషించన్ అంజలిస్థైః పయోభిః. అవతు వితతగాత్రక అవతు వితతగాత్రక తోత్ర నిశ్చ్యూతమౌళిః, అవతు వితతగాత్రక తోత్ర నిశ్చ్యూతమౌళిః. దశన విధృతరశ్మిః దశన విధృతరశ్మిః దేవకీ పుణ్యరాశిః. ఎంత గొప్ప వర్ణనో ఇది. భగవంతుడికి జీవుడు భేదం కూడా ఉండదండి. గుర్రాలకు సేవ చేశాడు. నక నిజమిత కండూన్, నీళ్లు దాగించే ముందు, చెరువులో దించే ముందు వాటి వీపంతా గోళ్లతో గోకెట్ట. ఆ గుర్రాలెంత పుణ్యం చేసుకున్నాయో. అర్జునుడు గుర్రాలు వాటిని గోకేడిన, మరి వాటి తీట వాటికి ఉంటుంది కదా. మీరు యుద్ధం చేస్తే వాటికేమిటి? యుద్ధంలో గెలిస్తే ధర్మరాజు రావుతాడు, గుర్రాలకేముంటాయి? 2 గుగ్గిళ్ళు బారేస్తారు, పంపిస్తారు. అందుకని గుర్రాలకు నక నిజమిత కండు వాటి దురద ఉంటుంది కదా, మరి బాణాలు తగిలే వేడి దుమ్ము చెమట వాటిని గోకెట్ట స్వయంగా. పాండవస్యందనాశ్వాన్, అర్జునుని రథానికి కట్టిన గుర్రాలకి స్వయంగా కృష్ణుడు తన గోళ్లతో గోకి సేవ చేశాడు. అనుదినం అభిషించన్, ఇంచుమించు ప్రతిరోజు కూడా, ఇప్పుడే కాదు అభిషేకం చేసేట, మామూలుగా స్నానం కాదు, శివుడికి అభిషేకం చేసినట్టే చాలా శ్రద్ధగా. అప్పుడు ఆయనకి ఏం గుర్తొచ్చింది? మా చిన్నప్పుడు యశోదాదేవి నన్ను తొంగిళ్లలో పడుకోబెట్టుకుని పాణిద్వయాంతరజలై స్రపయాం బభూవ, నిన్న చెప్పుకున్నాం కదా, దోసిడి నీళ్లతో మొత్తం తడిపేసిందని. అలాగా మా అమ్మ నన్ను దోసిళ్లతో స్నానం చేయించింది కదా, నేను కూడా గుర్రాలకి దోసిళ్లతో స్నానం చేయించాలి కదా అని కృష్ణ పరమాత్మ తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడండి. ఇప్పుడు ఆలోచించండి, వైభవోపేతమైన సంస్థకి యజమాని అయిన వాడికి, వాచ్మెన్ అయిన వాడికి తేడా ఏం లేదమ్మా. అందరిలోనూ ఉన్న ఆత్మ ఒక్కటే. ఆ ఆత్మ సమానత్వాన్ని సాధించాలి తప్ప భౌతిక సమానత్వం ఎప్పుడూ సాధ్యం కాదు. దాన్ని దక్షిణామూర్తి స్తోత్రం ద్వారా జగద్గురువులు ఎప్పుడో చెప్పారు. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతక శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాధ్యాత్మనాభేదతక స్వప్నే జాగ్రతి వా ఏష పురుషక మయా పరిభ్రామితక తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. లోకంలో తండ్రి కొడుకు 2 దేవుడే, తల్లి కూతురు 2 దేవుడే, శిష్యుడు ఆచార్యుడు 2 దేవుడే, యజమాని నౌకరు 2 దేవుడే, కార్యం కారణం 2 దేవుడే. దేవుడు కాంతి లేదు. మీరు ఏ స్థానంలో ఉంటే ఆ పని మీరు చేయాలంతే. మీరు కోడల స్థానంలో ఉంటే కోడల ధర్మాలు నిర్వర్తించండి, మీరు అత్తగారి స్థానంలో ఉంటే అత్తగారి ధర్మాలు నిర్వర్తించండి. అంతేకాని మా అత్తగారు నన్ను పెట్టిన బాధలు నిన్ను కూడా పెడతా అంటే ఇది సినిమా కాదమ్మా. ఇది రివర్స్ అవ్వాల్సిన పనే లేదు ఇక్కడ. మీ అత్తగారు మిమ్మల్ని నిజంగా బాధ పెట్టుంటే మీ కోడల్ని మీరు బాధ పెట్టకూడదు. పడ్డాం కదా, మళ్ళీ ఆవిడెందుకు? కొంతమంది ఆలోచన, మేము 100 పడ్డాం, అయ్యి పడితే ఏంటి ఇక్కడ?
యువతల వాళ్ళని ఏడిపిస్తే ఇవాళ ఆ మాట అనుకోకర్లేదండి. అత్తలు బాధపెట్టే కోడళ్ళు ఎక్కున్నారండి, కోడళ్ళ చేతిలో బాధపడుతున్న అత్తలే ఎక్కువ మంది ఉన్నారు. చప్పట్లే దానికి సమాధానం. ఈ కోడళ్ళు మళ్ళీ వాళ్ళ అమ్మగారు వచ్చేసరికి బ్రహ్మరథం పెట్టేస్తారు వెంటనే. నమ సోమాయచ రుద్రాయచ నమ తామ్రాయచ అరుణాయచ అని తయారవుతారు. అత్తగారు వచ్చేసరికి వచ్చింది పని లేక ఇక్కడ అంటాడు. మరి ఈ భేదం ఎందుకండి? మీ అమ్మగారు నువ్వు ఎలా చూస్తున్నావో వాళ్ళ అమ్మగారిని కూడా అలాగే చూడాలి కదమ్మా. ఆ బిడ్డను ఆవిడ కనబట్టే కదా నీకు మొగుడయ్యాడు. ఈ భేదం పోవడానికేనండి కృష్ణకర్ణామృతం. ఈ భేదం పోవడానికే వేదాంత ప్రవచనం. లేని దానికి ఎందుకు? నువ్వు యజమానైతే ఒకలాగా, నౌకరైతే ఒకలాగా ఉండకు. నువ్వు తల్లి అయితే ఒకలాగా, అత్తగారైతే ఒకలాగా, కోడలైతే ఒకలాగా, అల్లుడైతే ఒకలాగా, మావగారైతే ఒకలాగా ఉండకు. ఎలాగే మనం అద్దింట్లో ఉంటే ఒకలాగా, సొంతింట్లో ఉంటే ఒకలాగా ఉండొద్దు. మనం అద్దింట్లో ఉంటేనేమో సొంతింటి వాళ్ళని తిడతాం, ఇక్కడ యజమాని గారు చంపుతున్నాడని. అదే మనం సొంతిల్లు కొనుక్కి ఎవరికో అద్దెకి ఇచ్చామనుకోండి, మేకు కొట్టాడు నువ్వు ఎన్ని మేకులు కొట్టావు 20 ఏళ్లలో, అలాగే వాడు కొడతాడు. మనం ఇందులో ఎప్పుడు మనకు అనుకూలంగానే ఆలోచించబట్టే సమాజం మొత్తం చచ్చిపోయింది. గొడవలు అయిపోతున్నాయి ఎక్కడెక్కడ. గేటెడ్ కమ్యూనిటీ అంటే గొడవలకి పెట్టింది పేరు. మొత్తం ఏదో కుక్క గురించి గొడవ. మీ కుక్క మా ఇంటి నుంచి వెళ్ళింది కుక్కో మనిషో తెలియదు, ఎవరినంటున్నాడో తెలియదు. కుక్క గురించి, కుక్కని పెంచుకోమని ఎవడ చెప్పాడు నీకు? గేటెడ్ కమ్యూనిటీ. ఇల్లు ఖరీదు ఎంత అంటే 3 కోట్లు, కుక్క తోకింత 3 అంగుళాలు. 3 కోట్ల ఇల్లు 3 అంగుళాలు కుక్క గురించి తగదా. మన బుద్ధి ఏమైంది? పక్కింటి వాడిని మనం సహించలేం. అది పెద్ద అంతర్జాతీయ యుద్ధం. పహల్గాం దాడి జరిగినట్టే కుక్కొస్తే. వాటికి సమాధానం వేదాంతం. వివేకానందుడు చెబుతాడు, సమాజ సంస్కరణ అనేటువంటి ఇంజన్కి ఇంధనం ఏదంటే వేదాంతం ఒక్కటే అంటాడు. ఖచ్చితంగా వేదాంతం ఒక్కటే. వేదాంత శాస్త్రం గర్జించింది అంటే మిగిలిన శాస్త్రాలన్నీ పడుకోవలసిందే. సింహం గర్జించింది అంటే నక్కలన్నీ నోళ్లు మూసుకోవలసిందే. మన జీవితంలో వేదాంతం ప్రవేశించే వరకే దుఃఖం ఉంటుంది. వేదాంతం వచ్చింది అంటే దుఃఖం అనేది ఉండదమ్మా. నా మాట నమ్మండి దయచేసి. వేదాంతం తెలిస్తే మీకు దుఃఖం రాదు. ఈ జీవుడు అనుభవించే చెబుతున్నాడు. వేదాంతం తెలిస్తే మీకు దుఃఖం రాదు. ఎంత సమస్య అయినా కోటితో పోతుంది వెంటనే. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, ఈ అధవ సమస్య ఓ లెక్క. ఎవడి సమస్య వాడే పరిష్కరించుకుంటాడు. మనం వేలెట్టి కెరక్కుండా ఉంటే చాలు, అదే పోతుంది. మనం చచ్చిపోతూ ఉంటాం ఇక్కడ. వేదాంతం తెలియకే దుఃఖపడుతున్నాం. వేదాంతం అనే సింహం గర్జించింది అంటే ఈ శాస్త్రాలు అనేటువంటివి ఏవీ మిగలవు. సమస్త శాస్త్రాలు ఉత్తమ శాస్త్రం ఏదంటే వేదాంతం. ఆ వేదాంతం నేర్చుకుందుకే కృష్ణకర్ణామృతం. అందుకని ఆయన వేదాంతం తెలిసినవాడు వేదాంత వైద్యుడు కదా కృష్ణ పరమాత్మ. అందుకని ఆయన ఏం చేశారంటే గుర్రాలను గోకి స్నానం చేయించట. అంగుళిస్థై పయోభికి, దోషుళ్లతో నీళ్లు తీసి ఇలా నెమ్మదిగా ఒళ్ళంతా తడిపి, ఎన్ని దోషుళ్లతో ఎన్నిసార్లు స్నానం చేయిస్తే 4 గుర్రాల స్నానం పూర్తవుతుందండి. అంత శ్రమపడ్డాడు పరమాత్మ. ఒక్కరోజు కాదు, 18 రోజులు. అంతేకాదుట, అలా చేస్తుంటే ఆయనకు కొన్న అడ్డాలు వచ్చాయి. ఎందుకంటే ఈయన జమీందారు బిడ్డ. వాళ్ళ అమ్మ బోళ్ళ ఆభరణాలు పెట్టింది. ఈ ఆభరణాలు అడ్డం, పట్టుపంచి అడ్డం, కంచీకర్ర అడ్డం. అంతేకాదు ఆయనది విశాలమైన కేశపాశం. కేశవాహ అంటే అర్థం అదే. ఆ జుట్టు అడ్డం. అవన్నీ తీసుకున్నట్ట. ఈ జుట్టు అడ్డంగా ఉంది, ఈ ఆభరణాలు అడ్డంగా ఉన్నాయి. మా అమ్మ ఒకటి అన్నీ పెడుతూ ఉంటుంది, పెట్టుకుంటే కానీ వెళ్ళనబోదు. పెళ్ళయ్యాక ఈ ఆడాళ్ళు ఒకళ్ళు అన్నీ పెట్టుకుని వెళ్ళమంటారు. గుర్రాలను గోకాలంటే ఇవన్నీ ఉంటే అడ్డం ఎలాగా అని అవతు వితదగా అత్రగా శరీరాన్ని ఉంచేట్ట కావాలని. ఎందుకంటే వంగి నీళ్లు తీసుకోవాలి, పైకి లేపి గుర్రాలను గడగాలి. వంగి నీళ్లు తీసుకోవాలి, పైకి లేచి గుర్రాలను గడగాలి. ఎంత వ్యాయామం చేస్తుంటాడు పరమాత్మ గుర్రాలను స్నానం చేయడానికి. వితతగా అత్రగా అలా వంగిన శరీరంతో ఉన్న కృష్ణ పరమాత్మ, గుర్రాలకు సైతం అంత సేవ చేసిన కృష్ణ పరమాత్మ ఈ సభాసు అందరిని కాపాడునుగాక. అవతు వితతగా అత్తరగా. మధ్యలో మరొక విన్యాసం. ఇవన్నీ స్టిల్ ఫోటోగ్రఫీ అంటారు దీన్ని. తెలుగులో పోతన గారు చేస్తాడు ఆ పని, సంస్కృతంలో లీలాసుకుడు చేశాడు. స్టిల్ ఫోటోగ్రఫీ. ఆయన ప్రతి భంగిమని ఫోటో తీయడం స్టిల్ ఫోటోగ్రఫీ. స్తోత్ర నిశ్చ్యుముత రశ్మికి స్తోత్ర నిశ్చ్యుముతమ ఉళిగి. స్తోత్రం అంటే కంచీకర్ర. చేతిలో కంచీకర్ర ఉంది. కంచీకర్ర ఉండకపోతే ప్రమాదం ఏమిటో తెలుసా? ఈయన కృష్ణ పరమాత్మ అని, ఈయన దేవుడని గుర్రాలకు తెలియదు, లీలాసుకుడికి తెలుసు. కానీ అవేం చేస్తాయి? పగ్గాలు వదిలిపెట్టారు, రథం నుంచి విడదీశారు, అదే పని పరిగెట్టి పారిపోతాయి. యుద్ధం కూడా మనకెందుకని. పారిపోకుండా ఉండాలంటే చేతిలో కర్ర ఉండాలి. మంచి గొడ్డుకో దెబ్బ, మంచి మనిషికో మాట అన్నారు.
కొడతా తేడా వస్తే అని కంచీకర్ర పట్టుకున్నట్ట. కానీ ఓ చేత్తో ఈ కంచీకర్ర పట్టుకుని ఇంకా దోషులతో నీళ్లు తీయాలంటే ఎక్కడి నుంచి తీస్తాం? అందుకని మధ్యలో జుట్టు అడ్డం వస్తుంది, పైనుంచి కింద పడుతుంటే తోత్ర నిశ్చయము తమో ఊళ్ళకి ఈ కంచీకర్ర పట్టుకున్న చేత్తో ఇలా 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 అనుకుంటున్నట్ట. ఎప్పుడైనా రెస్టారెంట్లో జుట్టు విరబోసుకుని వచ్చిన మన అమ్మాయిలు చూసినప్పుడు నాకు ఈ శ్లోకం గుర్తొస్తుందండి. ఎంత పుణ్యాత్ముండి అనుకుంటాను నేను, ఎంత పుణ్యాత్ముండి ఇటువంటి అమ్మాయిలను చూస్తున్నాం. చక్కగా జుట్టులా విరబోసుకుని వనవాసంలో ద్రౌపదీదేవిలాగా రెస్టారెంట్కి వచ్చి మన పక్కనే కూర్చుంటారు. వెంటనే ఇలా అంటారు, ఆ వెంట్రుకలన్నీ మన ఇడ్లీలో పడాలి. నమశివాయ. పైగా తిండి తినాలంటే ఈ జుట్టు వెనక్కి కట్టుకోవాలి. మీరు హోటల్లో సప్లయర్లు ఎలా ఉంటారో గమనించండి. ఎంత ఖరీదైన హోటల్ అయినా సరే వెయిటర్ అంటారు కదా, వాళ్ళు ఎలా ఉంటారండి? ఇలా క్యాప్ పెట్టుకుంటారు, లేకపోతే యజమాని ఒప్పుకోడు, ఆ వెంట్రుకలు మీద పడతాయి. వాళ్ళు క్యాప్ పెట్టుకుంటారు. హోటల్కి వెళ్ళేవాళ్ళు, రెస్టారెంట్కి వెళ్ళేవాళ్ళు కూడా జుట్టుకి క్యాప్ పెట్టుకుని వెళ్ళాలి, లేకపోతే ముడి వేసుకోవాలి, జడ వేసుకోవాలి. జుట్టు విరబోసుకుని ఎవరు మగాళ్ళకి అవకాశం లేదు. మాకంత జుట్టు ఎక్కడిది ఉన్నదే పోయింది. ఇక్కడ జుట్టు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా జడ వేసుకోవాలి, ముడి వేసుకోవాలి, ఓ రబ్బర్ బ్యాండ్ అయినా పెట్టుకుని వెళ్ళాలి. ఇలా విరబోసుకుని పెడితే అవతల వాళ్ళు ఏమవుతారండి? ఇంట్లోనో మన ఇంట్లోనో మనం వేరే ఉన్నామంటే మన ఇష్టం. బయట బహిరంగ ప్రదేశాల్లో ఎలా ఉండాలి? నాకు అప్పుడు కనపడినప్పుడు మాత్రం కోపం రాకుండా ఉండడానికి నేను ఈ శ్లోకం చదువుకుంటా. వీళ్ళంతా కృష్ణ పరమాత్మ స్వరూపాలు. తోత్ర నిష్ఠువు తమో ఊళ్ళకి. ఆయనేమో కంచీకర్రతో జుట్టు పైకనుకున్నాడు, వీళ్ళు స్మార్ట్ ఫోన్తో పైకనుకుంటారు. ఏదనుకుంటే అంతా భగవంతుడే కదా, అప్పుడే కాస్త తగ్గుతుంది, మరేం అనకుండా ఉంటాం. స్తోత్ర నిశ్చయము తమో ఊళ్ళకి. ఆ రకంగా దోషులతో గుర్రాళ్ళకి స్నానం చేయిస్తూ, అంతకుముందు వాటి దురద పోయే విధంగా గోకుతూ, అలాగే వంగిన శరీరంతో గుంజీలు తీసినట్టుగా పైకి కిందికి లేస్తూ, మధ్యలో కంచీకర్రని ఇలా పైకితో జుట్టు ఇలా పైకి లేపుకుంటూ ఇంకో సమస్య వచ్చింది. పగ్గాలు ఎలా పట్టుకోవాలి? కంచీకర్ర చేతిలో ఉంది, మరి పగ్గాలు, గుర్రాలు పగ్గాలు పట్టుకోకపోతే పారిపోతాయి. రెండో చేత్తో పగ్గాలు పట్టుకుని ఈ చేత్తో కంచీకర్ర పట్టుకుంటే స్నానం చేయించడం ఎలాగా? ఎంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా హౌ టు మేనేజ్ ది సిచ్యువేషన్, హౌ టు డీల్ విత్ ది సిచ్యువేషన్, ఇటువంటి కావ్యాలు వింటే తెలుస్తుందండి. 100 వస్తువులు చేతిలో ఉండి కూడా మనం శ్రద్ధగా పనిచేయచ్చు. అందుకని జుట్టుకి ఇలా కట్టుకున్నాడు, ఒక తలపాగా లాంటిది, ఆ రకంగా జుట్టు అయిపోయాడు. మధ్యలో పడుతుంటే కళ్ళ మీదకి వస్తుంది జుట్టు, ఇలా అనుకున్నాడు. కంచికర్ర వదిలితే పారిపోతాయి. పగ్గాలు కూడా వదలలేదుట. మరి పగ్గాలు ఎలా పట్టుకున్నాడండి? అది కృష్ణకర్ణామృత కవి పరిశీలన. దశన విస్తృత రశ్మికి, పళ్ళతో పగ్గాలు బిగించి పట్టుకున్నట్ట. అది కృష్ణ పరమాత్మ యోగం, అది కృష్ణ పరమాత్మ యోగం. దశన విధృత రశ్మికి, దశనం అంటే పళ్ళు. దశన విధృత రశ్మికి దేవకీ పుణ్యరాశికి, దశన విధృత రశ్మికి దేవకీ పుణ్యరాశికి. ఇంకొక శ్లోకం చెప్పుకొని మనం ఈ పూటకి 10 నిమిషాల్లో సెలవు తీసుకుందాం. ఇప్పుడు లీలల ఘట్టాలు ముగించి కృష్ణ పరమాత్మ ముందు మనం ఎలా ప్రార్థన చేయాలో చెబుతున్నాడు లీలాశుకుడు. ప్రేమదం చమే కామదం చమే, ప్రేమదం చమే కామదం చమే. వేదంలో ఉండేటువంటి చమకం ఇక్కడ శ్లోకాల్లో పెట్టా. ప్రేమదం చమే కామదం చమే, వేదనం చమే వైభవం చమే. ప్రేమదం చమే కామదం చమే, వేదనం చమే వైభవం చమే, జీవనం చమే జీవితం చమే, దైవతం చమే దేవనాపరం, దైవతం చమే దేవనాపరం. గోధుమాశ్చమే శ్యామాకాశ్చమే నివారాశ్చమే అని చమకం చదువుతారే, ఆ చమకంలో ఉండే చకారంతో మంచి శ్లోకం రాశాడు ఇక్కడ పరమాత్మ. నా జీవితంలో అన్నీ నువ్వే. ప్రేమదం చమే కామదం చమే, వేదనం చమే వైభవం చమే, జీవనం చమే జీవితం చమే, జీవనం చమే జీవితం చమే, దైవతం చమే దేవ నాపరం. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వర అని శివాలయంలో, రక్ష రక్ష జనార్దన అని విష్ణు ఆలయంలో, రక్ష రక్ష మహేశ్వరి అని అమ్మవారి ఆలయంలో మనం తిరుగుతామే, దాని భావం ఇక్కడ. నా జీవితానికి నువ్వు ఆధారం అంటే ప్రేమదం చమే. నేను ప్రేమించిన ఘట్టాలు ఏమైనా ఉంటే ఆ ప్రేమ నీ వల్లే వచ్చింది. కామదం చమే, నేను పిచ్చి కోరికలు కోరినవేమన్నా ఉంటే అవి నీ వల్లే వచ్చాయి. గంటే మొత్తం అంతా ఒకటే లెక్క. నేను ఎత్తి మీద తేలుంది అంటే నీ చేత్తో తీసి అన్నట్టు, గొడవ లేకుండా. కుడితే వాడికే కుడుతుంది. భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు మన జీవితాలను తీసుకోవడానికి, బాధ్యత వహించడానికి. పగ్గాలు పట్టుకున్నట్టే పట్టుకుంటాడు.
మనకి ఏ రకమైన తీట కలిగినా గుర్రాలకి సేవ చేసినట్టే చేస్తాడు. మనకి అనుదినము స్నానం చేయిస్తాడు, అనుదినము సేవ చేస్తాడు. ఒక్కటే షరతు, సంపూర్ణ శరణాగతి అంటారు. ఆ సంపూర్ణ శరణాగతి ఉండాలి. సగం మనం తీసుకుని సగం మనం ఇవ్వకూడదు. అక్కడ వెనకటికి ఎవడికో దేవుడు కనపడితే నీకేం వరం కావాలరా అంటే, మా మేనమావ చెవిలో వెంట్రుకలు మొలిపించు, మిగిలింది నేను చూసుకుంటా అన్నట్ట. ఇదేమిటిది? మేనమావ చెవిలో వెంట్రుకలు మొలిపించడం ఏమిటి? ఆ మేనమావ ఒక కూతురు ఉంది, సమస్యది. దాన్ని వీడికి ఇవ్వడం ఇష్టం లేదు మేనమావ. ఎందుకు? వీడికి పూటకి టికాణా లేదు. ఎంత మేనలుడైతే మాత్రం పిల్లనవడిస్తాడో. నేను ఇవ్వనని చెప్పాడు. వీడు దాన్ని లవ్ ప్రేమిస్తున్నాడు. ఆ మేనమావ కూతురికి పెద్దగా తెలియదు, ఎవరైనా ఇష్టమే, ఆవిడ ఊరుకుంది. కానీ మేనమావ ఇవ్వట్లా. వాడికి ఆస్తి ఉంది, ఇంకా ఆస్తి రావాలి. వాడికి ఒక్కతే కూతురు. మనకు ఒక నమ్మకం ఏమిటంటే, చెవులో వెంట్రుకలు బాగా ఉన్నవాడికి ఆస్తి వస్తుంది. ఇదో నమ్మకం. కొన్ని నమ్మకాలు ఉన్నాయి. నాభి బొడ్డు లోతుగా ఉంటే ఇంటికి వెళ్ళి వేలెట్టి చూసుకోండి, ఇక్కడికి వెళ్ళకండి. బొడ్డు లోతుగా ఉంటే బాగా డబ్బు ఉంటుందట. అంతేకాదు, ఈ కటి భాగం లావుగా ఉంటే బాగా డబ్బు ఉంటుందట. పల్లెటూళ్ళలో మాట్లాడతారు, వాడికేమి అన్నీ లావే అంటారు. అంటే డబ్బు లావు. ఈ కొన్ని నమ్మకాలు ఉన్నాయండి. అందులో ఒక నమ్మకం ఏమిటంటే, చెవులో వెంట్రుకలు బాగా వస్తే మొగాళ్ళకి డబ్బు బాగా వస్తుంది. అందుకని వీడు ఏం వరం అడిగాడు? మేనమావకు ఉండే ఆస్తి ఏదో ఉంది, వాడికి చెవులో వెంట్రుకలు మొలిస్తే ఐశ్వర్యం పడుతుంది కదా. అప్పుడు ఐశ్వర్యం ఎవరికి ఇస్తాడు? వాళ్ళ అమ్మాయికే ఇస్తాడు కదా. అందుకని ఆ అమ్మాయిని తను ప్రేమించాను కాబట్టి తనకే పెళ్లి చేయాలి, తప్పదు కదా. అప్పుడు ఆ కూతురు ద్వారా ఆస్తి తనకు వస్తుంది కదా. తనకి ఆస్తి రావడం కోసం ఇలా డొంక తిరుగుడు వరం అడిగాట. ఇంతకంటే వెర్రివేధవ కాకపోతే నాకే ఐశ్వర్యం ఇవ్వమని అడగచ్చు కదా. ఆ మేనమావ కూతురునిచ్చి పెళ్లి చేయవయ్యా అని అడగచ్చు కదా. ఈ చెవులో వెంట్రుకలు గోల ఏమిటండి? మనం అడిగే కోరికలు ఇలాగే ఉంటాయి. డొంక తిరుగుడు కోరిక అంటారు దీన్ని. మా మేనమావ చెవులో వెంట్రుకలు మొలిపించి ఆ తర్వాత నేను చూసి తీరా వెంట్రుకలు మొలుస్తాయి. వాడు ఐశ్వర్యం రాకపోతే వస్తుంది. వాడు నీకు ఆ పిల్లకి ఇవ్వకుండా ఎవరికో ఇస్తే ఆ పిల్లకి ఇచ్చిన ఆ పిల్ల నీకివ్వకపోతే, ఇంత డొంక తిరుగుడు వరం కోరే కంటే నేరుగా నాకు 4 డబ్బులు ఇవ్వయా అంటే సరిపోయింది కదా. మనకు అడగడం కూడా చేత కాదు. అందుకే దేవుడు గుళ్ళోకి వెళ్ళి కోరాల్సిన కోరిక ఒకటేనమ్మా, నేనైతే అదే కోరుతున్నా, అదే తీరుస్తున్నాడు. నాకు తెలియదు, నన్ను కాపాడు. నాకు తెలియదు, నన్ను కాపాడు. అంతే కోరిక, ఇంక వేరే ఏమక్కల్లా. నన్ను కాపాడు అనే మాట మన నోట వస్తే మన గురించి ఎవరెవరిని కాపాడాలో అందరినీ కాపాడతాడు. లేకపోతే మనం బాగుండగా వాళ్ళు బాగుండకపోతే, మనకు ఐశ్వర్యం లేకపోతే మనం బాగుండగా ఐశ్వర్యం ఇస్తాడు. ఐశ్వర్యం ఉన్నా మనశ్శాంతి లేకపోతే బాగుండగా మనశ్శాంతి ఇస్తాడు. సమాజంలో గౌరవం మనం కోరక్కల్లా ఆయనే ఇస్తాడు. కోరవలసింది ఒకటే, గౌరవం ఇయ్యి, రౌరవం ఇయ్యి అని అడగద్దు. నాకు తెలియదు, నన్ను కాపాడు. నేనేం చేస్తున్నానో నాకు తెలియదు, ఏదో అవకాశం వచ్చింది మాట్లాడుతున్నావు అంతే. తప్పు ఒప్ప నువ్వు చూసుకో, నన్ను కాపాడు. ఆయన కాపాడుతాడు. అలా భారం ఆయన నెత్తి మీద వెయ్యాలి. అందుకని ఇక్కడ చెబుతున్నాడు ప్రత్యేకంగా, ప్రేమదం చెమి కామదం చెమి. నేనెవరి పట్ల ప్రేమ చూపించినా ఆ ప్రేమ నువ్వే, ఎవరిని ఏ కోరిక కోరినా ఆ కోరిక నువ్వే. అంతేకాదు, వేదనం చెమి వైభవం చెమి. నేను భయంకరమైన వేదనకి గురై చచ్చిపోతే బాగుండు అనుకున్న క్షణాలు ఉన్నాయి. ఆ క్షణాలు కూడా నీ దయ, ఆ వేదన నీదే, నువ్విచ్చింది. వైభవం చెమి, ఇవాళ ఇంత వైభవం పట్టేలా చేసేవే, ఆ వైభవం నీదే. వేదనం చెమి వైభవం చెమి. అంతేకాదు, జీవనం చెమి జీవితం చెమే. గొప్ప మాట ఇది. జీవనం అంటే లైఫ్ అని అర్థం చెప్పకూడదు, జీవితం ఉంది అక్కడ. జీవితం అంటే లైఫ్. మరి జీవనం అమరకోశంలోకి వెళ్ళాలి. కబంధమద కంపాద పుష్కరం సర్వతోముఖం అంభోర్ణస్తోయ పానీయ నీరక్షీరాంబు శంబరం కృపీటకాండమస్త్రీ స్యాత్ జీవనీయం కుశం విషం జీవనం వనం. జీవనం అంటే నీరు. దేవుడి గురించి ఏమంటాం మనం? నారు పోసేవాడు, నీరు పోసేవాడు దేవుడే అంటాం మనం. నారు అంటే ఆకుమడి నారు, దానికి నీరు పొయ్యాలిగా, లేకపోతే అది ఎదగదు. అంచేత మన జీవితానికి ఆ తల్లికి కొడుకుగా, తండ్రికి కొడుకుగా నారు పోసిన వాడే నీరు కూడా పోస్తాడు. నా జీవితానికి నీరు పోయాల్సింది నువ్వే. జీవనం చెమే జీవితం చెమే, జీవితం కూడా నువ్వే అని. దైవతం చెమే, నాకు మరో దైవం లేడయ్యా, నువ్వే నా దైవం. దేవ నా అపరం, ఇంకెవరిని నేను ఆశ్రయించలేదు. ఈ మాట కృష్ణకర్ణామృతంలో కృష్ణుడు పరంగా ఉంటుంది. రామరక్షా స్తోత్రంలో మాతారామో మత్పిత రామచంద్రక స్వామీనాథో మత్సఖ రామచంద్రక సర్వస్వం మే రామచంద్రో దయాళు నాణ్యం జానే నైవ జానే న జానే.
ఏ దేవతా స్తోత్రంలో చూసినా ఉంటుంది. రామరక్షా స్తోత్రంలో అలా మాతారామో మత్పితా రామచంద్రక స్వామి రామో మత్సఖ రామచంద్రక నాణ్యం జానే సర్వస్వం మే రామచంద్రో దయాళు. నాణ్యం జానే, నాకు ఇంకేమీ తెలియదు. ఎంత బాగా చెబుతున్నాడో రామరక్షా స్తోత్ర కవి బుధ కౌశిక మహాముని. నాణ్యం జానే, నాకు వేరే సంగతులు ఏమీ తెలియవు. నైవ జానే, తెలుసుకోను కూడా, అంత పొగరు, నాకు అవసరం లేదు. నా జానే, ఐ డోంట్ నో, ఐ డోంట్ వాంట్ టు నో. ఇంగ్లీషులో చెప్ప, నాకు ఇంకేం అక్కల్లా. రాముడి గురించి నాకు తెలుసు, ఇంక వేరే అక్కల. కృష్ణుడి గురించి నాకు తెలుసు, ఇంక వేరే అక్కల. భగవంతుడి గురించి నాకు తెలుసు, ఇంక వేరే అక్కల. అది వేదం చెప్పిన మాట అండి. యద్విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతీతి. ఏది తెలుసుకుంటే ఇంకేది తెలియవలసిన అవసరం లేదు. యద్దృష్టే సర్వమిదం దృష్టం భవతి. ఏది చూస్తే ఇంకేది చూడవలసిన అవసరం లేదు. యచ్ఛృతే సర్వమిదం శృతం భవతి. ఏది వింటే ఇంకేది వినవలసిన అవసరం లేదు. అది భగవత్ తత్వం. దాన్ని కృష్ణ కర్ణామృతం రూపంలో మనం చెప్పుకుంటున్నాం. మిగిలిన భాగంలో చివర ఉండే అద్భుతమైన శ్లోకాలని రేపు 6 గంటలకు కలిసి మనం తెలుసుకుందాం. అంతవరకు నాకు చెప్పడానికి, మీకు వినడానికి అవకాశం ఇచ్చిన మన మాతృభాషలో మనం మాట్లాడదాం. శరం. భక్తి పారవస్యంలో జరిగిన ఈ ప్రవచనం అంతా విన్నాము. గురువులు శ్రీ గరికపాటి నరసింహారావు గారు ఇంకా వేదిక మీద ఉన్నారు. మా సంస్థ తరపున ఇంత చక్కటి ప్రవచనం అందించినందుకు సభా మర్యాదగా మా సంస్థ తరపున వారికి చిరు సత్కారం జరుగుతుంది. ఇంతసేపు ఉన్నారు. ఆ సత్కారం చూసి మేము ఇచ్చే ప్రసాదం తీసుకుని అందరూ వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి గురువు గారిని సత్కరించడానికి మా సంస్థ తరపున శ్రీ గుళ్ళపల్లి సుధీర్ కుమార్ గారిని, దంపతుల్ని, వారి అబ్బాయితో సహా సహృదయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మా ఆనంద్ గ్రూప్ సంస్థల తరపున హైదరాబాద్లో ఉన్న ప్రముఖ క్యాటరర్స్లో సాయి సుధీర్ క్యాటరర్స్ అధినేత శ్రీ గుళ్ళపల్లి సుధీర్ కుమార్ గారు, వారి దంపతులు ఈరోజు మా సంస్థ తరపున గురువు గారికి సత్కారం చేస్తున్నారు. గురుగారు పాదం పాదం చేస్తా, పాదం చేస్తా, పాదం పాదం. శ్రీ గుళ్ళపల్లి సుధీర్ కుమార్ గారి దంపతులచే గురువు గారికి సత్కారము. అలాగే ఇంత పెద్ద కార్యక్రమము ఇంత ఎత్తున చేస్తున్నాము అంటే మా గురువుగారి వెనకాల ఎంతోమంది సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందరూ అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంటేనే ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా మీ ముందుకు తీసుకురాగలుగుతున్నాము. శ్రీ గొళ్ళపల్లి సుధీర్ కుమార్ దంపతులకి గురువుగారి చేతుల మీదుగా సత్కారము. మొమెంటో ముందు షాల్ కప్పాక మొమెంటో చేతికి ఇవ్వండి. అలాగే ఇంత చక్కటి వేదికని మాకు అందించి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మాకు సహకరిస్తున్న ఈ మోతీనగర్ శంకరమఠం ధర్మాధికారి శ్రీ మూర్తి గారిని సవినయంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. ధర్మాధికారి దంపతులు, మూర్తిగారి దంపతులు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అవునండి. ఇంత చక్కటి పవిత్రమైన ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడానికి మాకు అనుమతి ఇచ్చి మాకు సహాయ సహకారాలు అందించిన ఈ శంకరమఠం యజమాన్యానికి, వారి బృందానికి మా సంస్థ తరపున అనేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అమ్మారెడ్డి
అలాగే వారి సహకారంతో ముందు ముందు మరిన్ని కార్యక్రమాలు ఈ వేదిక మీద చేయాలని, అందుకు సహకరించవలసిందిగా సభాముఖంగా వారిని మరొక్కసారి కోరుకుంటూ, తదుపరి శ్రీ నవసాహితీ సూర్యప్రసాదరావు గారు శ్రీ నవవాదాలు తెలియజేస్తూ రండి రండి. తిరిగి మళ్ళీ రేపు సాయంత్రం 6 గంటలకి ప్రసాద్ గారు రండి.